మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 156వ మూవీ టైటిల్ ను సంక్రాంతి సందర్భంగా ఆఫీషియల్ గా రివీల్ చేశారు మేకర్స్. విశ్వంబర టైటిల్ తో రిలీజ్ చేసిన ప్రోమో మెగాభిమానులకే కాకుండా ప్రేక్షకులు కూడా గూస్ బంప్స్ తెప్పించింది. ఆడియన్స్, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. 2025 సంక్రాంతికి కలుద్దామని ఈ సంక్రాంతికి ప్రకటించడం విశేషం. ప్రోమోలో హై క్లాస్ విజువల్స్, కిరమణి బ్యాక్గ్రౌండ్ స్కోర్, కాన్సెప్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం, విశ్వం ఉల్కాలు ఢీకొట్టడం వంటివి కంటెంట్ తో సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రతి ఫ్రేమ్ దర్శకుడి విజన్ కు అద్దం పడుతుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్, సోషల్ ఫ్యాంటసీకి మెగాస్టార్ చిరంజీవి హీరో కావటం అంచనాలు రెట్టింపాయి. మెగాస్టార్ కెరీర్ టాప్ 3లో విశ్వంబర ఉంటుందని దర్శకుడు వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటకు ప్రస్తుత ప్రోమో 100% న్యాయం చేసిందని అభిమానులు మురిసిపోతున్నారు. మెగాస్టార్ మరోసారి బాక్సాఫీస్ ని ఊచకోత కోయడం ఖాయమని నమ్మకంతో ఉన్నారు. కాన్సెప్ట్ చూస్తే ఇది సోషల్ ఫ్యాంటసీ మూవీ అని తెలుస్తుంది. బింబిసారా వంటి సూపర్ హిట్ తర్వాత వశిష్ఠ దర్శకత్వంలో రానున్న సినిమా కావటం మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతుండటంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ, మెగాస్టార్ స్వచ్ఛమైన ఫ్యాంటసీ జోనర్ చిత్రంలో నటించి 3 దశాబ్దాలవుతుంది. ఈ సినిమా కోసం సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి, వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారంటూ అంచనాలను పెంచేశారాయన. ఇందులో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ నటించనున్నారనే వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి కిరమణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం దీని షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతుంది. మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఇది రూపొందుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పంచభూతాలను కలుపుతూ 3 లోకాల చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ సరసన 3 హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తుంది. దసరా పండుగ రోజున పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా టైటిల్ విశ్వంబర అంటూ వార్తలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక సంక్రాంతి రోజున ఈ వార్తలను నిజం చేస్తూ విశ్వంబర టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గ్లిమ్స్ లో ఒక మాయా పెట్టె స్వర్గపు అంచులను తాకుతూ వెళ్తున్నట్టు చూపించారు. అక్కడ మాయా పెట్టెను లాక్ చేశారు. అది అనుకోకుండా పడిపోయింది. ఇది కాల రంధ్రం గుండా వెళుతుంది. చివర్లో ఒక గ్రహ శకలంలోకి క్రాష్ అవుతుంది. అటువంటి అనేక ఆటంకాలు మరియు అడ్డంకుల తర్వాత మాయా వస్తువు చివరకు భూమికి చేరుకుంటుంది. ఇది ఒక పెద్ద హనుమాన్ విగ్రహంతో ప్రతీకాత్మకంగా చూపబడుతుంది. ఒక బిలం భూమిపైకి దూసుకుపోతున్నట్టు కనిపిస్తుంది. అయినప్పటికీ మ్యాజిక్ బాక్స్ కు ఏమీ జరగలేదు. ఇక చివరగా అది ఓపెన్ అవ్వటంతోనే విశ్వంబర టైటిల్ పడ్డం చూపించారు. మెగా మాస్ బియాండ్ ది యూనివర్స్ అనేది మన ఊహకు అందనిది అని మేకర్స్ రాసుకొచ్చారు. మాయ పెట్టే ప్రయాణమే మనం సినిమాలో చూడబోతున్నామన్నట్టు తెలుస్తుంది. విఎఫ్ఎక్స్ వర్క్ టాప్ నాచ్ గా ఉంది. మరీ ముఖ్యంగా విశ్వంబర అనే టైటిల్ చాలా ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి మ్యూజిక్ మరో ఎత్తు అని చెప్పొచ్చు. విశ్వంబర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.